డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ అద్భుతమైన కనకదార స్తోత్రం యొక్క వేదార్థాన్ని యోగార్థాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. నమోస్తు నాళికని భాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. వేదార్థం యోగార్థం కూడా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. వికసించిన పద్మం వంటి సౌందర్యం గల తల్లి, నీకు నా నమస్కారములు. క్షీరసాగరం నుండి జన్మించిన తల్లి, నీకు నా నమస్కారాలు. అమృతాంశోద్భవుడైన సోముడి సోదరివి అయిన తల్లి, నీకు నా నమస్కారములు. నారాయణ ప్రీషకివైన తల్లి, నీకు నా నమస్కారములు. నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాదిదయాపరాయై, నమోస్తు సాంఘాయుధ వల్లభాయై. వేదార్థము యోగార్థము. స్వర్ణ పద్మాన్ని పీఠంగా అధిరోహించిన తల్లి, నీకు నా నమస్కారములు. భూమండలానికి నాయకురాలువైన తల్లి, నీకు నా నమస్కారములు. దేవతలపై దయను వర్షించే తల్లి, నీకు నా నమస్కారములు. సారంగ ధనుస్సును ఆయుధంగా ధరించిన సారంగపాణి యొక్క వల్లభవైన తల్లి, నీకు నా నమస్కారములు. నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసి స్థితాయై, నమోస్తు లక్ష్మై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. వేదార్థము యోగార్థము. భృగు మహర్షి పుత్రివైన ఓ దేవి, నీకు నా నమస్కారములు. నారాయణుడి వక్షస్థలంపై స్థితమైన దేవి, నీకు నా నమస్కారములు. కమలంలో నివసించే లక్ష్మీదేవి, నీకు నా నమస్కారాలు. దామోదరుని వల్లభవైన దేవి, నీకు నా నమస్కారములు. నమోస్తు కాంచై కమలక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదివి అర్చితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. వేదార్థము యోగార్థము. పద్మం వంటి వీక్షణం గల తల్లి, కమలాక్షి, నీకు నా నమస్కారాలు. భూత భువనాలను ప్రసవించే భువనేశ్వరి, నీకు నా నమస్కారములు. దేవతలు మొదలుగా అందరిచే అర్చింపబడే మహాలక్ష్మీదేవి, నీకు నా నమస్కారములు. నందపుత్రుని వల్లభవైన రుక్మిణి, నీకు నా నమస్కారములు. సంపత్కరాణి సకలేంద్రియనందనాని, సామ్రాజ్యదాని నిరతాని నరసరోరుహాక్షి, త్వంద్వదనాని దురితాహరణ్యోజ్యదాని, మాం ఏవ మాతః అనిశం కలయంతు మాన్యే. వేదార్థము యోగార్థము తెలుసుకుందాం మాస్టర్స్. అమ్మా, వందనీయురాలవైన నీవు సామ్రాజ్యాలు, సంపదలు, సకల ఐశ్వర్యాలు, సకల ఇంద్రియ భోగాలు వంటి అనేక విభూతులను మాకు అనుగ్రహిస్తావు. మాతృస్వరూపమైన నీవు మా కష్టాలను శీఘ్రంగా హరించివేసి మాకు మంగళాలను కలిగించు ఓ సరోరుహాక్షి. యోగార్థం. అమ్మా, మనస్సు అనే సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించే దక్షత, ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన ఐశ్వర్యం మాకు అనుగ్రహించి బ్రహ్మానంద భోగాలలో రమించే భాగ్యాన్ని ప్రసాదించు. కరుణను సదా మాపై వర్షిస్తూ మా కష్టాలను హరించే ఓ సరోరుహాక్షి, నీవు సదా వందనీయురాలవు. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః, సంతనోచి వచనాంగ మానసై స్త్వాం మురారిం హృదీశ్వరిం భజే. వేదార్థం. అమ్మా, మురళీధరుని హృదయపురాణివైన నిన్ను మనస, వాచ, కర్మణ, చిత్తశుద్ధితో భజించి విధిగా ఉపాసించే వారికి సకల ఐశ్వర్యాలు, సంపదలు,
సంతానం ఇత్యాది కామ్యాలను సిద్ధింపచేయగలదానా నిన్ను కొలిచెదము. యోగార్థం. అమ్మా, మురళీగానాన్ని హృదయాంతరాళలలో ఆలపిస్తూ చిత్తశుద్ధితో ధ్యాన సాధన చేసేవారి చిత్తవృత్తులను నిరోధించి వారికి సకల సిద్ధులను సంపదలుగా అనుగ్రహిస్తావు. సకల సిద్ధులను కూడా సంపదలుగా అనుగ్రహిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమ్యహం. వేదార్థం. అమ్మా, శ్వేతవస్త్రాలలో సుగంధ పుష్ప మాలికలతో శోభాయమానంగా పద్మంపై ఆసీనురాలవై చేత సరోజాన్ని పట్టిన ఓ భగవతి, నీ వల్లభుడైన శ్రీహరి మనస్సుకు ఆనందాన్ని కలగచేస్తున్నావు. త్రిభువనాలను పాలించే ఓ భువనాధీశ్వరి, మమ్ము అనుగ్రహించి మాకు సంపదలను ప్రసాదించు. యోగార్థం. అమ్మా, నిన్ను ధ్యానించే వారికి స్వచ్ఛమైన అంతఃకరణాన్ని తామరాకుపై నీటుబుట్టువలే వ్యవహరించే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహాన్ని అనుగ్రహించు. ఆత్మజ్ఞాన పుష్పాలను విభూతులుగా ప్రసాదించు. ఆ జ్ఞాన పుష్ప పరిమళాలను త్రిభువనాలలో వ్యాపింపచేసే సంప్రజ్ఞతను అనుగ్రహించు. హో హరివల్లభే. దిగ్ధస్థిభిః కనక కుంభముఖావసృష్టః స్ప్రగ్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం. స్రగ్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాదిపుత్రీం. అమ్మా, నీ పుణ్య స్నానానికై స్వర్గంలో ప్రవహించే పవిత్ర ఆకాశగంగను అష్టదిగ్గజాలు తన తొండాలతో స్వర్ణ కలశాలలో పట్టి నిన్ను అభిషేకిస్తున్నాయి. శుద్ధ చైతన్య జాలాలలో తడిసి ముద్దైన ఓ విమల చారుహాసిని, నీవు అమృతాన్ని వర్షించే సముద్రతనయవు. లోకనాథుని ఇల్లాలివైన ఓ జగజ్జనని, నీకు నా ప్రాతః నమస్కారాలు. యోగార్థం తెలుసుకుందాం మాస్టర్స్. అమ్మా, లోకనాథుని గృహిణివైన నిన్ను నిత్యం ప్రాతః ధ్యానించే యోగులపై అష్టదిక్కుల నుండి శుద్ధ చైతన్య జలాలు వర్షిస్తున్నాయి. చూసారా, నిత్యం ఆ అమ్మవారిని ధ్యానిస్తే అష్టదిక్కుల నుండి కూడా శుద్ధ చైతన్య జలాలు అంటే ఆ దివ్యశక్తి జలాలు అన్నమాట వర్షిస్తున్నాయి. పవిత్ర ఆకాశగంగలో తడిసి ముద్దైన యోగులకు స్వచ్ఛమైన మనస్సును అనుగ్రహించి వారిచే అమృత ఆలోచనా తరంగాలను సమస్త జగత్తులో వ్యాపింపచేసే నీకు నా నమస్కారములు. చూసారా, అష్టదిక్కుల నుంచి శుద్ధ చైతన్యం అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట, దివ్య శక్తి అన్నమాట. ఆ యోగులు ఆకాశగంగలో అలాంటి పవిత్రమైన స్నానం చేసినప్పుడు ఆకాశగంగలో తడిసిన ఆ యోగుల యొక్క స్వచ్ఛమైన మనస్సును అనుగ్రహించి వారిచే అమృతమైన ఆలోచనలు అన్నమాట, అమృతమైన ఆలోచన తరంగాలను జగత్తంతా వ్యాపింపచేస్తుందన్నమాట ఆ అమ్మవారు. కమలే కమలాక్ష వల్లభే త్వాం కరుణాపూరతరంగితైః అపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం అకృతిమం దయాయాః. వేదార్థం. అమ్మా, కమలాక్షుడి పట్టపురాణివైన నీవు కరుణ నిండిన దృష్టితో మమ్ము వీక్షించి లోకాలలోకే కటిక దరిద్రులమైన మాపై మీ ప్రథమమైన దృష్టిని ప్రసరించి మమ్మల్ని మీ దయకు పాత్రను చేయము ఓ కమలాక్షి, ఓ కమలే అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. యోగార్థం. అమ్మా, పద్మం వంటి స్వచ్ఛమైన అంతఃకరణంతో పాటు మాలోని జ్ఞాన నేత్రాన్ని వికసింపచేయి అంటే తరుడై అన్నమాట.
ఆత్మజ్ఞానం అందుకునే పాత్రగా మమ్మల్ని సిద్ధం చేయి. ఆత్మజ్ఞానాన్ని అందుకునే అద్భుతమైన పాత్రగా మమ్మల్ని సిద్ధం చేయి. జ్ఞాన నిరుపేదలమైన మాపై నీ దయను చూపి, జ్ఞానంలో నిరుపేదలమే కదా మనము, నీ దయను చూపి జ్ఞాన భిక్షను ప్రప్రథమంగా మాకు ప్రసాదించు ఓ కరుణామయీ అని వేడుకుంటున్నాం అన్నమాట. స్తువంతి ఏ స్తుతిభి అమూభిరన్వహం త్రయీమయం త్రిభువనమాతరం రమాం గుణాధికా గుణతర భాగ్యభాగినో గుణాధికాం గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. వేదార్థం. అమ్మా, త్రిభువనాలను పాలించే మాతవైన రమాదేవి, నిన్ను స్తుతించే భక్తులకు, వేదస్వరూపిణివైన నిన్ను ధ్యానించే వారికి శ్రేష్ఠ గుణాలు, భోగభాగ్యాలు అనుగ్రహించి ఈ భూమిపై వారికి అనంత ఖ్యాతిని కలగచేస్తావు. చూసారా ఎంత అద్భుతమో! ఆ అమ్మవారిని స్తుతించటము భాగ్యమే, స్తుతించిన వాక్యాలను వినడము భాగ్యమే. ఎంతో అద్భుతమైనదన్నమాట. యోగార్థం. అమ్మ, బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ త్రిభువనాలలో వ్యాపించి శుద్ధ చైతన్యంగా ఉన్న నిన్ను నిత్యం ధ్యానించే వారికి శ్రేష్ఠ గుణాలు, ఉత్తమ జ్ఞానం, ఆత్మానంద భాగ్యంతో పాటు అనంత ఖ్యాతిని అనుగ్రహిస్తావు. చూసారా, నిన్ను ధ్యానించే వారికి మంచి శ్రేష్టమైన గుణాలను, ఉత్తమ జ్ఞానాన్ని, జ్ఞానాలలో కల్లా ఉత్తమమైనది ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య, మహావిద్య, ఆ ఆనంద భాగ్యంతో పాటు ఎప్పుడైతే ఆత్మవిద్య, మహావిద్య మనకి రావడం మొదలుపెట్టిందో అప్పుడు మనకి తెలియకుండానే అనంతమైన ఖ్యాతి ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారన్నమాట. కనకధారాస్తవం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యప్పటే నిత్యం సకుబేర సమో భవేత్. వేదార్థం. శంకర భగవత్పాదులచే నిర్మితమైన ఈ కనకధారా స్తోత్రాన్ని నిత్యం త్రిసంధ్యలలో పఠించే వారిపై లక్ష్మీ కుబేరులు అనుగ్రహించే ఐశ్వర్య కనకధారలు వర్షిస్తాయి. యోగార్థం తెలుసుకుందాం. స్తోత్ర భావాన్ని గ్రహించి పఠించే వారిపై అమ్మవారు బ్రహ్మజ్ఞానాన్ని కనక కుసుమధారలుగా వర్షించి, చూసారా, బ్రహ్మజ్ఞానాన్ని బంగారు వర్షపు ధారలుగా వర్షించి వారిని యోగకాంతులతో తేజరిల్లే అనుగ్రహాన్ని కలిగిస్తారు. జ్ఞానకాంతితో తేజరిల్లే వీరు శ్రీ మహాలక్ష్మి చైతన్యాన్ని మరింతగా వ్యాపింపచేస్తారు. ఎంత అద్భుతంగా! మన అదృష్టం అన్నమాట. వినడము భాగ్యమే, చదవడము భాగ్యమే, చెప్పడము భాగ్యమే, దానిలో లీనం అయ్యి లయమవడము భాగ్యమే, మహద్భాగ్యం అన్నమాట. దీనికి ముగింపు చెప్పుకుందాం మాస్టర్స్. వేదాలు అంతమించిన దగ్గరే వేదాంతం ప్రారంభించబడుతుంది. అంటే వేదాలు ఆగిన చోట వేదాంతం ప్రారంభించబడుతుంది. వేదాలు నిర్దేశించిన ఆరాధనా మార్గంలో నామ, స్తోత్ర, భజన, కీర్తన, వ్రత, కళ్యాణ, హోమం, యజ్ఞాతి క్రతువులు చేసిన భక్తులు వేదాల యొక్క అంతిమ చరణం అనగా వేద శిఖరాన్ని చేరిన శుభతరుణంలో వేదాంతం వారికి వరంగా లభిస్తుందంట. చూసారు ఎంత అద్భుతంగా చెప్తున్నారో! వేదాంత విద్య సంపూర్ణంగా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తుందన్నమాట. సత్స్వరూపాన్ని తెలుసుకోవటమే ప్రతి జీవి యొక్క తొలి అంతిమ లక్ష్యం. చూసారా, అది ఆత్మజ్ఞానంతో మాత్రమే తెలియజేయబడుతుంది. పరమాత్మని అంశలం అయిన మనం ఆవలి లోకాలలో ఒప్పందం చేసుకుని ద్వంద్వత్వం అనే ఆట ఆడడానికై ఈ ధరణిపై జన్మించామన్నమాట. భూగ్రహాన్ని సృష్టించిన పరమాత్ముడు దాని యందు మాయగా ఆవహించి మానవులను స్వేచ్ఛగా ద్వంద్వత్వపు ఆట ఆడడానికై అవకాశం కలగచేశాడు. ఫ్రీ వీల్ ఇచ్చాడనమాట భగవంతుడు మనకి.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో సాహసోపేతమైన ఈ ఆట ఆడడానికై పరిణామ క్రమంలో మానవ దేహంలోకి ప్రవేశించిన ఆత్మలు కొన్ని జన్మలు చీకటి జీవిగా అంటే అసురీ ప్రవృత్తులతో, కొన్ని జన్మలు కాంతి జీవిగా అంటే దైవీ ప్రవృత్తులతో అనుభవాన్ని సంగ్రహించి ఆఖరి జన్మలందు ఏకత్వాన్ని తమలో ఆవిష్కరించుకుంటారు. చూసారా, ఏకత్వం యోగ మార్గం ద్వారా గురు సంధానంలో ఆవలి లోకవాసుల సహాయంతో లభిస్తుంది. ఈ ఏకత్వం ఎలా లభిస్తుందో కూడా చెప్తున్నారు. ద్వంద్వత్వపు ఆట ఆడే సత్యాన్వేషకులకు ధైర్యం, సాహసం, నమ్మకాలే అర్హతలు. చూసారా, ఈ ఆట ఆడడానికి కూడా ధైర్యం, సాహసం, నమ్మకం ఇదే అర్హత మనకి. ద్వంద్వత్వం నుంచి ఏకత్వం వైపుకు కొనసాగే ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎంతో సాహసోపేతంగా కొనసాగుతుంది. పాత విశ్వాసాలను సంపూర్ణంగా విడుదల చేసి, పాత నమ్మకాలను, పాత విశ్వాసాలను సంపూర్ణంగా వదిలేయాలన్నమాట. క్రొత్త జ్ఞానాన్ని స్వాగతించాలి. అంటే కదా, మనం పాతది వదిలేస్తే కొత్తది వస్తుంది అని తెలుసు కదా అందరికీ. కొత్త జ్ఞానాన్ని స్వాగతిస్తూ సాగే ఈ ప్రయాణం అంత తేలికగా జరగదు. పరివర్తన పవనాలుగా మన ప్రవర్తనలో పరివర్తన రావాలి. పరివర్తన పవనాలుగా వీచే నూతన జ్ఞాన కాంతిని తమలోకి స్వీకరించే పరిశుద్ధ మానవుడిలో ఏకత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. చూసారా, ఏకత్వపు ద్వారాలు జ్ఞానకాంతిని తమలోకి స్వీకరించి పరిశుద్ధ మానవుడిగా మారినప్పుడే మనలోకి ఏకత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. శివాంగి క్షీరం సాధారణ ఇనుము అన్నమాట. సాధారణ ఇనుము, రాగి, ఇత్తడి లేక వెండి పాత్రలో ఇమడదు. శివాంగి క్షీరం అని ఎంతో శ్రేష్టమైన బంగారు పాత్ర మాత్రమే దానిని ఇముడ్చుకొనగలదు. ఈ శివాంగి క్షీరం అన్నమాట. సాధారణంగా ఇనుము, రాగి, ఇత్తడి, వెండి పాత్రల్లో ఉండదంట, బంగారు పాత్రలోనే ఉంటుందంట. మరి అటువంటి సకల జ్ఞానాలలో శ్రేష్టం, ఉత్తమం, పవిత్రమైన ఆత్మజ్ఞానాన్ని అందుకునే పాత్ర అంటే ఈ మానవ దేహం అన్నమాట. ఎంత అంతఃశుద్ధి కలిగి ఉండాలి మాస్టర్స్. మనందరికీ సుపరిచితమైన యోగి వేమన గారి సూక్తి ఇక్కడ మనం చెప్పుకుందాము. ఆత్మశుద్ధి లేని ఆచారమదిలే మరియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. చూసారు ఎంత అద్భుతంగా చెప్తున్నారో. ఎలా అయితే శుద్ధి లేని పాత్రలో పట్టిన పాకం స్వీకరణ యోగ్యం కాదో అంటే తినడానికి పనికిరాదో, త్రికరణ శుద్ధి లేని ఇలాంటి చర్యలైనా వ్యర్థమో, అలాగే కల్మషాలు, మాలిన్యాలు నిండిన చిత్తంతో చేసే శివ పూజ వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. సత్కార్యాలు, సత్ప్రవర్తన, సదాచారం సంస్కార పరివర్తనానికి దారితీసి మానవుడిలో అంతఃకరణ శుద్ధి సంభవిస్తుంది. చూసారా, సత్కార్యాలు చేయాలి, సత్ప్రవర్తనతో ఉండాలి, సదాచారాన్ని పాటించాలి. అప్పుడు సంస్కార పరివర్తనానికి దారితీసి అంతఃకరణ శుద్ధి జరుగుతుందంట. శుద్ధమైన అంతఃకరణ కలిగిన మానవుడు సద్గురువు అనుగ్రహంతో అద్భుతమైన గురువు ఆటోమేటిక్గా దొరుకుతాడనమాట. సత్య మార్గంలోకి ప్రయాణించి సత్య జ్ఞానాన్ని పొంది తద్వారా తమ సత్స్వరూపంతో అనుసంధానమవుతాడు. తన యొక్క సొంత స్వరూపం, తన యొక్క సొంత ఇంటి అంటే ఆత్మలో అనుసంధానమవుతాడన్నమాట. అంతఃశుద్ధి లేని పాత్రల చెంతకు ఈ శ్రేష్ఠ జ్ఞానం చేరదు. చూసారా, అంతఃకరణ శుద్ధి లేకపోతే ఈ జ్ఞానం అందుబాటులోకి రాదట. ఒకవేళ చేరినా సంసిద్ధత లేని పాత్రలో అది ఎలాంటి పరిస్థితిలోనూ ఏమడదు, నిలబడదనమాట. భగవంతుని ప్రతిరూపాలమైన మనం మాయలో కొట్టుమిట్టాడుతూ మన సత్స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయాం మాస్టర్స్. పొగబట్టిన లాంతరులో ఎలా అయితే వెలుగు మసగబారి ఉంటుందో అలాగే దీప చైతన్య ప్రధాన ప్రపంచంలో మాయ మరుగున ఉన్న ఆత్మ యొక్క సత్స్వరూపం మసగబారి ఉంటుంది.
సద్గురువు సూచించిన మార్గంలో ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠిస్తూ గురువులు మరి ఆచార్యులతో సాంగత్యం చేసే జిజ్ఞాసులలో ఆత్మజ్ఞానం వికసించి క్రమంగా వారిలో మాయపరలు తొలగించబడి వారు తమ స్వరూప ప్రకాశాన్ని దర్శించగలుగుతారు. ఆత్మసాక్షాత్కారం పొందిన అట్టి బ్రహ్మజ్ఞానులు దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మ అని సన్న సత్యాన్ని తెలుసుకుంటారు. లౌకికమైన కోరికల కొరకు దైవారాధన చేసే మనం ప్రముఖంగా తెలుసుకోవలసింది, ఏ దైవం సకల సృష్టిని ప్రణాళికాబద్ధంగా నడుపుతుందో అదే దైవం మనందరిలో ప్రాణశక్తిగా ప్రవహిస్తూ మనం కోరకుండగానే మన శరీర నిర్మాణం, రక్త ప్రసరణ, లయబద్ధంగా నడిచే గుండె, సరి అయిన మోతాదులో గాలిని ఊపిరితిత్తుల్లోకి నింపి విడుదల చేయడం, జీర్ణ శ్వాసక్రియ మొదలైన అన్ని సంక్లిష్టమైన కార్యాలను నిర్వహిస్తుంది ఆ ప్రాణశక్తే. ఏదైతే సృష్టించిందో ఆ చైతన్యమే మనకి ఇన్ని రకాల పనులను చేసి పెడుతోంది మాస్టర్స్. అలాంటి దైవాన్ని వ్యక్తిగత కోరికల చిట్టాతో సతమతం చేసే మనం నిజం చెప్పాలంటే ఆ దైవానికి అనుక్షణం కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. బహిర్ముఖంగా దేవాలయంలో దైవాన్ని వెతుకులాడే మనం అంతర్ముఖులైతే కానీ ఆ దైవం ఆత్మస్వరూపుడై మనలోనే ప్రకాశిస్తుందని తెలుసుకోలేము. బహిర్ముఖంగా మనం ఎంత ఎతికినా ఆ దైవం కనపడదు. బహిర్ముఖ పూజా విధానంలో పంచభక్ష పరమాన్నాన్ని నివేదనగా సమర్పించే మనం మనలోనే ఉన్న దైవానికి ఆత్మకు సమర్పించవలసిన నివేదన ధ్యానం ద్వారా గ్రహించే విశ్వమయ ప్రాణశక్తిని నైవేద్యంగా సమర్పించాలి మాస్టర్స్. దేహ చైతన్యం ప్రాధాన్యం గల ఈ ప్రపంచంలో మానవులు దేహ సంబంధిత సకల సౌకర్యాలు, సంతోషాలు, సంపదలు, సంబంధ బాంధవ్యాలకు అధిక సమయం ప్రాధాన్యతను ఇస్తారు, అంతే కదా మాస్టర్స్. కానీ దానిలో ఎలాంటి తప్పు లేదు. కానీ అశాశ్వతమైన దేహం, తత్సంబంధిత సకల భోగాలు మరణాంతరం ఇక్కడే ఇహలోకంలోనే విడిచి వెళ్ళిపోతాం. మరి మనం కూడా ఏమీ ఈ భౌతిక ప్రపంచంలో చేసింది ఏది కూడా రాదు అన్న జగత్ ఎరిగిన సత్యం తెలిసి కూడా సమస్త సమయాన్ని, శక్తిని ధారపోస్తామే. మరి శాశ్వతమైన మరి ఆత్మపోషణకు కొంత సమయమైనా కేటాయించలేమా? ఆలోచించండి. ఈ దేహం మనకు భూలోక యాత్ర కోసం ఇవ్వబడిన అమూల్యమైన ఉపకరణం కదా, అందరికీ తెలుసు కదా. దాన్ని ఎంతో ప్రేమతో సౌకర్యంగా ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. కనుక నిత్యం ధ్యానం చేస్తూ రోగాలను నివారించుకుందాం. స్వచ్ఛమైన మనస్సుతో పాటు దివ్య సత్య జ్ఞానాన్ని పొంది నిత్యానందంగా జీవిద్దాం మాస్టర్స్. దేహం మరి ఆత్మపోషణ మధ్య సమతుల్యత ధ్యానం వల్ల మాత్రమే సంభవిస్తుంది. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యాన సాధన ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు. ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే స్థానంలో ఒంటరిగా లేక సామూహికంగా లేదా పిరమిడ్ కింద చేసినప్పుడు శ్రేష్టమైన ఫలితాలను పొందవచ్చు. పిరమిడ్లలో జ్ఞానం మూడింతల శక్తివంతమైనది. ధ్యానంలో స్థిర సుఖ ఆసనంలో కనులు మూసుకుని కూర్చుని సహజ సిద్ధంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించాలి. ఏ మంత్రం, ఏ రూపం ఊహించవద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ ధ్యాసను శ్వాస వైపుకు త్రిప్పుతూ సాధన చేయాలి. విశ్వమయ ప్రాణశక్తి మీ బ్రహ్మరంధ్రం ద్వారా మీలోకి ప్రవేశించి 2,72,000 నాడులను శుద్ధి చేస్తుంది మాస్టర్స్. సాధనా సమయం పెరిగే కొద్దీ అంతఃకరణ శుద్ధితో పాటు శారీరక స్వస్థత, మనోబలం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయి. సాధకులు నేను
నాది అనే భావజాలం నుండి క్రమేణా విముక్తులవుతారు. అనంత శూన్యంలో ఆత్మ పరమాత్ముని చైతన్యంలో కరిగిపోయే వేళ అత్యంత శక్తివంతమైన చైతన్య విస్ఫోటనం సంభవించి సాధకులు సృష్టి మూలాల నుండి ప్రజ్ఞాబీజాలను తమ అంతరాలలో ఆవిష్కరించుకుంటూ ఉంటారన్నమాట. మహోన్నతమైన అలాంటి దైవ ప్రజ్ఞను యోగం ద్వారా అందుకున్న వీరు వేద మహావాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదం, తత్వమసి సామవేదం, అయమాత్మ బ్రహ్మ అధర్వణ వేదం, సర్వం కల్విదం బ్రహ్మ ఉపనిషత్తులు చెప్తున్నాయి. సాధారణ తీర్థ స్నానాలతో పవిత్రం కాని అంతరాత్మ యోగంలో ఉపరితలాల నుండి వర్షించే ఆకాశగంగ అంటే విశ్వమయ ప్రాణశక్తితో పునీతమవుతుంది. ఆకాశగంగలో స్నానం 1000 గంగా స్నానాల ఫలితం కోటి పుష్కర స్నానాలతో సమానం. జ్ఞాన సరోవరంలో తేలియాడుతూ మానస తీర్థంలో స్నానమాడిన ధ్యానులలో కామ క్రోధ లోభాల వంటి మాలిన్యాలు కడిగివేయబడి వారు పరమ పునీతులు కాగలరు. స్వయం నియంత్రణ కలిగిన ఆత్మస్వరూపులు సత్యం లోతుల్లో ధర్మ పర్యవేక్షణలో కరుణాంతరంగాలలో నడుమ స్వీయ ప్రకాశంలో వెలుగొందుతూ ఉంటారు మాస్టర్స్. స్తోత్ర పారాయణించే బ్రాహ్మణులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కానీ బ్రహ్మజ్ఞానాన్ని పొంది సకల జీవులను దృష్టితో వీక్షించగల మానవుడే ఉత్తమమైన బ్రాహ్మణుడు. చూడండి, అందరిలోనూ పరమాత్మని చూడగలగాలి, అతనే ఉత్తమమైన బ్రాహ్మణుడు. సకల జీవులలో పరమాత్మను దర్శించగల ప్రజ్ఞాన బ్రహ్మలు మానవుని సేవయే మాధవుని సేవగా విశ్వసిస్తూ జగత్ కళ్యాణానికి అంకితమవుతారు. అట్టివారు మానవుడి నుండి మాధవుడిగా అంటే దివ్య మానవుడిగా ఎదుగుతారు. భూమానవులుగా జన్మ తీసుకున్న మనం దివ్య మానవులుగా రూపాంతరం చెందే ఈ ప్రయాణంలో మనల్ని మనం సంస్కరించుకుంటూ స్వీయ చైతన్యంతో పాటు భూ చైతన్యాన్ని కూడా ప్రభావితం చేయగలం. మమాత్మ సర్వభూతాత్మ అనే చతుర్వేద సారాన్ని వాస్తవం చేయగలం. భూచైతన్యంలో మార్పులు ప్రతి ఒక్కరూ పాత్రధారులే. భూమిలో చైతన్యానికి ప్రతి ఒక్కరు పాత్రధారులే మాస్టర్స్. ఎరుకతో జీవిస్తూ అందమైన ధాత్రిని సృష్టించుకోవడంలో మనం కూడా భాగస్వాములు అవుదామా మరి? ఓకే, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మా పాఠక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ప్రణామములు సమర్పించుకొనుచు థ్యాంక్ యూ వెరీ మచ్.